ఒకసారి ఈ క్లిప్ చెక్ చేయండి. సో ఈ క్లిప్ చాలామంది క్యాప్‌కట్‌లో ఎలా చేయాలని చెప్తారే తప్ప, బట్ మనకి ఇండియాలో దొరికే రిమైనింగ్ అప్లికేషన్స్‌లో ఎలా చేయాలని చెప్పేసి మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇండియాలో క్యాప్‌కట్ అయితే అవైలబిలిటీలో లేదు. వీపీఎన్ యూజ్ చేసుకొని మాత్రమే మనమైతే యూజ్ చేయగలం క్యాప్‌కట్‌ని. సో ఈరోజైతే మనం క్యాప్‌కట్‌లో కాకుండా విఎన్ ఎడిటర్‌లో మనం ఈ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే విఎన్ ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఒక బ్లాక్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ లాస్ట్లో ఉన్న కొంచెం అయితే డిలీట్ చేయండి. తర్వాత పైన అక్కడ టెక్స్ట్ అని చెప్పి ఉంటుంది. టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన టెక్స్ట్ అయితే మనమైతే ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ చూసినా కదా నేను సినిమాటిక్ అని చెప్పేసి ఇస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. సో దాని తర్వాత అక్కడ లెటర్ స్పేసింగ్ మనం ఒక 7, 8 ఎంతో కొంత ఇచ్చుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. తర్వాత ఫాంట్ వచ్చేసి ఎక్స్ట్రా బోల్డ్ కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం కొంచెం డ్యూరేషన్ అయితే తగ్గించుకుంటున్నాము. డ్యూరేషన్ తగ్గించుకొని మనకు స్టార్టింగ్ ఎండింగ్లో కొంచెం కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ మోషన్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి. సో ఎండింగ్లో అలానే ఉంచేసి మనం జూమ్ చేసుకుంటూ వెళ్ళాలంట. మ్యాక్సిమం ఎంతవరకు అయితే జూమ్ అవుతుందో అంతవరకు జూమ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. ఎందుకంటే డ్యూరేషన్ ఆల్మోస్ట్ 3+ మినిట్స్ అయితే ఉంది. సో అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది వీడియో. నాకు ఆడియో కొంచెం స్లోగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఆడియోని, ఈ క్లిప్ని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే క్లిప్ ఉంటుందో వీడియో పెట్టాలనుకుంటామో ఆ క్లిప్ రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ముందుగా అయితే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైతే వీడియో పెట్టుకుంటామో నేను అక్కడ వీడియోని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దానిపైన అక్కడ టెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పైన క్లిక్ చేసి మనము ఏదైతే ఎడిట్ చేసామో దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఫిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఫిట్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఇమేజ్ అంతా కవర్ అయిపోతుంది. తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఆ బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మల్టీప్లై పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత దానికి ఇప్పుడు డ్యూరేషన్ ఏంటంటే అక్కడ డ్యూరేషన్ ఉంది కదా, స్పీడ్ ఉంది కదా, స్పీడ్లో కస్టమ్ చేసుకోవాలన్నమాట. కస్టమ్లో ఏంటంటే అక్కడ డాట్స్ పైన ఎలాగైతే చేస్తున్నానో అలాగైతే చెక్ చేసుకోండి. అక్కడ మైనస్ మీద క్లిక్ చేసి కొంచెం ఫాస్ట్ మోషన్లో వచ్చేదానికని చెప్పేసి ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. సో మీరు కొంచెం ఇది స్లోగా చూడండి వీడియో, మీకు 2 to 3 టైమ్స్ చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. అక్కడ పైన ఒరిజినల్లో ఉంది కదా, దాన్ని 9:16 పెట్టుకుంది ఆస్పెక్ట్ రేషియో చూడండి.